గైస్ నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ గైస్, నేను మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ టెక్ క్లాసెస్. గైస్ మన ఈ వీడియోలో వైఫై కాలింగ్ ఉంటుంది చూడండి, దాన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, అసలు ఈ వైఫై కాలింగ్ మీద ఎలాంటి ఉపయోగాలు ఉంటాయని కూడా మాట్లాడుకుందాం. అండ్ వెళ్ళే ముంగల మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసుకోండి. ఇంకా పైన లైక్ బటన్ ఉంటుంది, దాన్ని అయితే ఖచ్చితంగా కొట్టండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఎఫెక్ట్గా ఇంకా ఇంట్రెస్ట్గా చెప్పడానికి అయితే నాకు ఒక బూస్టింగ్ లా ఉంటుంది. గైస్ ఇంకా టాపిక్లోకి వెళ్దాం. జనరల్గా ఈ వైఫై కాలింగ్ ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ కాడ ఒక మొబైల్ ఉంది, దానికి సిమ్స్ లేవు, ఆర్ మీ మొబైల్లో సిగ్నల్స్ లేవు, ఆర్ మీ మొబైల్లో బ్యాలెన్స్ లేవు. ఇలాంటి టైంలలో మనం కాలింగ్ చేయడానికి ఒకటి కావాలి కదా. మన పక్కనోడు హాట్స్పాట్ యూస్ చేసుకుని కూడా మొబైల్ కాల్ చేసుకుంటే ఎలా ఉంటుంది, అబ్బా అన్న ఇలాంటిది అది ఉంటుంది. సొల్లు చెప్పకంటే సొల్లు కాదు, ఇది నిజమే. ఇదే వైఫై కాలింగ్ ఒక పూర్తి ప్లానింగ్ అనమాట. ఎందుకంటే వైఫై కాలింగ్ వల్ల ఏముంటుందంటే, ఇఫ్ ఇన్ కేస్ మీ మొబైల్లో బ్యాలెన్స్ లేకున్నా అండ్ మీ దాంట్లో సిగ్నల్ లేకుండా మీ పక్కన వాళ్ళ కాడ సిగ్నల్స్ ఉన్నా, ఆర్ మీ కాడ మొబైల్ సిగ్నల్ లేకుండా ఏమైనా వైఫై ఉన్నా కూడా దాన్ని ఆన్ చేసుకొని మనం కాలింగ్స్ అనేది మాట్లాడవచ్చు అనమాట. దానికాడ వాళ్ళ కాడ అయితే అది బాగా యూజ్ అవుతుందని మన కాడ ఈ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు వచ్చే ప్రతి మోడర్న్ మొబైల్లో వైఫై కాలింగ్ అనే ఆప్షన్ ఇస్తారు. అది ఎలా ఆన్ చేసుకోవాలో ఎవరికి తెలియట్లే. ఆ మోడ్ ఎలా ఆన్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తున్నా. గైస్ అది చాలా సింపుల్. అండ్ మనం ఇప్పుడు వెళ్దాం. స్క్రీన్ మీద మీరు ఏదైతే చేస్తారో ఇక్కడ మీరు మన సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అండ్ సెట్టింగ్స్లో వెళ్ళాక నేను ఇది పోకో M2 ప్రోలో చూస్తున్నా, మీకు పోకో ఎక్స్లో పోకో మోడల్స్లో సేమ్ ఉంటుంది. అండ్ మీరు అదర్ మొబైల్స్ అయినా కూడా మీరు ఏం చేయాలంటే, సెట్టింగ్స్లో మీ సిమ్ కార్డ్ అండ్ మేనేజ్మెంట్ అని ఉంటుంది చూడండి. అంటే మీ మన సిమ్స్ ఉంటాయి కదా, అది ఓపెన్ చేయండి. అండ్ మీ దాంట్లో సిమ్ పేర్లు ఉంటాయి చూడండి, సిమ్ 1 సిమ్ 2 అని. దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీ మొబైల్ అనేది వైఫై కాలింగ్ హ్యాండ్సెట్ సపోర్టెడ్ అయితే డౌన్ పోతే మేక్ వైఫై కాలింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఇప్పటి నుంచి ఏ వైఫై కాలింగ్ అయినా అక్కడి నుంచి చేయొచ్చు అనమాట. మీకు ఇప్పుడు బ్యాలెన్స్ లేకున్నా పర్వాలేదు, ఎవరిదైనా హాట్స్పాట్ యూజ్ చేసుకొని కాలింగ్ అనేది చేసుకోవచ్చు. దాన్ని యూజ్ చేసిన తర్వాత మీకు సెల్ ఫోన్లో యాడ్ అయితే పైన మీరు చూస్తారు కదా సెట్టింగ్స్, అలా పడిపోతుంది. అది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. గైస్ మీకు కానీ ఈ వీడియో వస్తే ఈ వీడియో లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై, సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్.